రష్యా నుంచి చమురు కొనొద్దంటూ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నా భారత్ మాత్రం స్పష్టంగా చెప్పింది తగ్గేదేలే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్ తన ఇంధన భద్రత కోసం వేగంగా అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా క్రూడ్తో లాభపడిన భారత్ ఇప్పుడు సరికొత్త ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంది. దక్షిణ అమెరికా దేశం గయానా గత ఏడాది నవంబర్లో గయానా నుంచి సుమారు 4 మిలియన్ బ్యారెల్ క్రూడ్తో భారీ నౌకలు భారత్ దిశగా బయలుదేరాయి. జనవరి 2026 నాటికి భారత తీరానికి చేరనున్నాయి. గయానా సముద్ర తీరంలో వెలుగు చూసిన భారీ చమురు నిల్వలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామంటూ గయానా కూడా ముందుకు వచ్చింది. ఫలితం ధరలపై నియంత్రణ, సరఫరాలో స్థిరత్వం. యుద్ధాలు, ఆంక్షల ప్రభావం తగ్గింపు. ఒత్తిడులకు లోబడిన భారత్ తన ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇదే కొత్త భారత్ నిర్ణయం తగ్గేదేలే.